మ్యాటర్‌లోకెళ్దాం. ఒక రెస్టారెంట్‌లో అన్ని రకాల ఐటెమ్స్‌ని అలా స్టోర్ జేసి పెడుతున్నారంటే దానికి రీజను ప్రజలే. ఎందుకో తెలుసా? మీరొక రెస్టారెంట్‌కెళ్తే అక్కడికెళ్ళిన వెంటనే మీరు నాకు వెంటనే ఇచ్చేసేయండి అంటే వాళ్ళేం జేస్తారు? స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటారు. బయట తినాలనుకుంటే వారానికొకసారో, నెలకు 2 సార్లో మనం వండుకోలేని సిట్యుయేషన్‌ని బట్టి ఏదో ఒకరోజు తినాలి. ఇప్పుడు బయట ప్రతి ఒక్కళ్ళు బయట తినుంటే రెస్టారెంట్‌లు పెరిగిపోవా? కల్తీ పెరిగిపోదా? కల్తీ పెరిగిపోయినప్పుడు ఏమవుతది? చెత్త ఫుడ్ బయటకొస్తది. క్లీన్ లేని ఫుడ్ బయటకొస్తది. ఫుడ్ ఆఫీసర్ ఒక రెస్టారెంట్ సీజ్ చేసినప్పుడు మళ్ళీ మీరందరూ అక్కడికెళ్ళి ఎందుకు తింటున్నారు నాకర్థం కావట్లే. ఇప్పుడు మీలాంటోళ్ళందరూ వెళ్లి తినడం వల్లే వాళ్ళు క్లోజ్ చేసినా, సీజ్ చేసినా పర్మిషన్‌లు తెచ్చుకొని, డబ్బులు కట్టేసుకొని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ రెస్టారెంటోళ్ళు మంచోళ్ళా? లేదంటే ఫుడ్ ఆఫీసర్ మంచోళ్ళా? కంప్లెయింట్ ఇచ్చేవాళ్ళు మంచోరా? అని పక్కన పెడితే ఇదొక ఆరోగ్యం. మీరు తెలుసుకోవాలి. ఫుడ్ తినాలా? వద్దా? అనేది. అది మీ చేతుల్లో ఉంది. ఫుడ్ రైడ్‌లు చేసినా, చేయకపోయినా, హోటల్‌లో సీజ్ చేసినా, చేయకపోయినా 100లో 99 రెస్టారెంట్‌ల పరిస్థితి ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూపించినట్టే ఉన్నాయి. దయచేసి